ఇటు జీవన్ రెడ్డి చేరిక ఏదైతే ఉందో అదే కాకుండా ఇప్పటి వరకు దగ్గర దగ్గర 3 సంవత్సరాల కాలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేర్చలేదు అనే విషయం పైన కూడా చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ప్రజల్లోకి మాట్లాడే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తా ఉంది. నిజమంటారా? తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు అవే సెంట్రిక్ గా ఇప్పుడు సభ ఉండబోతుంది అన్నట్టుగా కొంత విశ్వసనీయ వర్గాలు, అదే విధంగా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా పెద్దగా రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి శైలిలో తన పద్ధతి ఉంటది. గతంలో కూడా మనం 2-3 కార్యక్రమాలలో 2-3 సందర్భాలలో తను సమావేశాలప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టినా కూడా అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడినటువంటి సందర్భాలు. కాకపోతే ప్రభుత్వాన్ని అయితే విమర్శించండు. ఇప్పుడు అదే పనిగా వారి ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి అవకాశాలు ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద, రైతులకు సంబంధించినటువంటి ఈ రైతు బీమా లేకపోతే రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి రైతు భరోసా మీద, దీని మీద ఎక్కువ మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇస్తా అన్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలలో విఫలమైనటువంటి అంశాలను ఎంచుకొని మాట్లాడే అవకాశాలు, అదే విధంగా రైతులకు చేస్తా అన్నటువంటి రుణమాఫీ సెంట్రిక్ గా మాట్లాడి కొంత రైతుల పట్ల సానుభూతి పొందే అవకాశాలు ఉంటది శ్రావణి.